బ్రహ్మాజీ చేతికొచ్చిన పంట నాశనమైంది. ఒకసారి ఆలోచన చేయను ఆయన. నేను చచ్చిపోతారా పక్క. బాపు సినిమాని అందరూ బలగంతో పోలుస్తుంటే సంతోషంగా ఉందన్నారు నటుడు బ్రహ్మాజీ. 35 సంవత్సరాలకు పైగా సినీ కెరియర్లో ఎన్నో వందల చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ అందరికీ కావలసిన నటుడు అనిపించుకున్నారు. దర్శకులకు, నిర్మాతలకు, హీరోలకు బ్రహ్మాజీ చాలా దగ్గరివారు. మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అజాత శత్రువు అనిపించుకున్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా బ్రహ్మాజీ గౌతమ బుద్ధుడి సిద్ధాంతాలను నమ్ముతుంటారు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు. ఇదిలా ఉంటే సినిమాల్లో తన వద్దకు ఏ పాత్ర వచ్చినా ఆ పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఖచ్చితంగా పోషిస్తానని అంటున్నారు బ్రహ్మాజీ. ఆయన బతుకుండే కొన్ని రోజులైనా బాగా చూసుకుందాం. బాపు సినిమా ఈ శుక్రవారం థియేటర్లో విడుదలవడంతో ప్రమోషన్స్ లో భాగంగా మీడియా వారితో పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ, బాపు దర్శకుడు దయా 2 ఏళ్ల క్రితం ఈ కథ చెప్పారని, దీంట్లోని ప్రధాన అంశం తనకు చాలా కొత్తగా అనిపించిందన్నారు. తన పాత్ర ఎంతో విభిన్నంగా ఉందని, తనను ఒరిజినల్ ప్రేక్షకులకు చూపించుకునే అవకాశం ఇచ్చిన స్క్రిప్ట్ లాగా అనిపించిందని చెప్పారు. అయితే దీనికి బడ్జెట్ లేదని నిర్మాత చెప్పారని, ఎలా చేద్దామని చర్చ జరుగుతున్నప్పుడు తనకు పారితోషికం వద్దని చెప్పారని, లాభాలు వస్తే కొంత డబ్బు ఇవ్వమని చెప్పి సినిమా ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మిగతా నటీనటులు తమ పారితోషికాలు తగ్గించుకుని చేయడం, ఊర్లోని లొకేషన్స్లో క్యారవాన్లు లేకుండా అక్కడే సర్దుకుపోయి ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, కేవలం కథపై ఇష్టం, నమ్మకంతోనే ఇది సాధ్యపడిందన్నారు. తాను ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం ఉండాలని కోరుకుంటారని, అలాగే ఏ తరహా పాత్ర పోషించడానికైనా సిద్ధమేనని, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యతకు తావున్న పాత్రలు అస్సలు చేయనని చెప్పారు. లోతైన భావోద్వేగాలతో నిండిన సినిమాలు, పాత్రలు చేయాలని ఉందని, సూపర్ డీలక్స్లో విజయ్ సేతుపతి చేసిన పాత్ర తనకు చాలా ఇష్టమని, అలాంటి పాత్ర వస్తే చేస్తానన్నారు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభరలో తరుణ్ భాస్కర్తో ఓ సినిమా, అలాగే రాజ్ తరుణ్, సిద్ధు జొన్నలగడ్డలతో కలిసి నటిస్తున్నానని, మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయని చెప్పారు. అందరూ తమ చిత్రాన్ని బలగంతో పోల్స్తుంటే చాలా ఆనందంగా ఉంది. అయితే ఆ కథకు దీనికి ఏ పోలిక ఉండదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. అలా ఈ కథలో తన పాత్ర ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. ఈ పాత్ర కోసం తాను మేకప్ కూడా వేసుకోలేదని, చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఆ ఊర్లోని అరుగులపైనే నిద్రపోయేవాడని చెప్పారు. ఈ కథలోని బలగం సుధాకర్ రెడ్డి పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని, ఈ మధ్య పెద్ద సినిమాలకే ఓటీటీ క్రేజ్ లేదని, అలాంటిది తమ చిత్రాన్ని విడుదలకు ముందే హాట్స్టార్ వాళ్ళు తీసేసుకున్నారని, తమలాంటి చిన్న సినిమాకి ఇది అదృష్టం అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ. ఇంకా స్వరం ఉన్నదిరా. అప్పులో ఇంటి మీదకి వస్తున్న సిగ్గు లేదు కానీ ముసలోని బొక్కసారి కావాల్సి వచ్చింది.